సో, అక్క. అంటే చాలా మంది విన్నదేంటంటే, పోతురాజులు అంటే మందు తాగి హ్మ్. ఉంటారు వాళ్ళు అని అంటారు. హ్మ్. అంటే నిజంగా మందు తాగుతారా? ఇగ కొందరు తాగుతారక్క. కొందరికి హ్మ్. ఎట్లుంటదక్క అంటే, మందు తాగితేనే మేము ఆడతామన్న ఫీలింగ్ ఉంటది కొందరికి. ఓకే. కొందరేందంటే దీక్ష తీసుకొని ఉంటారక్క. హ్మ్. ఒక్కొక్క నేను 16 నేనిప్పుడు 2016, 15 నుంచి చేస్తున్నా అక్క. హ్మ్. ఇప్పటిదాకా నేను మందు తాగింది లేదు. ఓకే. మందు తాగి ఏసింది లేదు. హ్మ్. ఇగ నేను దీక్ష అనైతే ఇప్పటిదాకా చేయలే. మందు తాగైతే ఇయ్యలే. ఇప్పటిదాకా నేను ఎన్నైతే ఆర్డర్‌లేసినానో ప్రతి ఒక్కళ్ళని అడగండక్క. నేను ఇప్పటిదాకా మందు ముట్టిందే లేదక్క. ఓకే. అంటే వాళ్ళు అట్లా కోరి పిలుచుకుంటారక్క హ్మ్. నన్ను. మందు తాగకుండా ఏసేటోళ్ళనే పిలుచుకుంటారు. ఎందుకంటే అక్క, ఇప్పుడు నీ మీదకి అంతగనం పైసలు పెడుతుర్రక్క. ఒక 15,000, 16,000 హ్మ్. నీ మీద చార్జ్ చేస్తున్నప్పుడు, నువ్వు మందు తాగి చేస్తే అది నీ వాల్యూలెస్. అంటే ఇప్పుడు చేసే జుల్లుస్ ఏదైతే ఉందో అదంతా వేస్ట్ అయిపోతదిగా అక్క. ఓకే. ఇప్పుడు నువ్వే తీస్తున్నావు అనుకో అక్క, నేనే పోతరా చేసి వచ్చిన. నేను మందు అడుగుతా. నువ్వు కాదనకుండా ఇస్తావు. హ్మ్. సరే మా పోతరాజు అడిగింది కదా అని నువ్వు ఇస్తావు. నేను తాగేస్తా. స్టార్ట్ కాకముందుకే నేను హ్మ్. తాగేస్తా. ఇక మొత్తం నేను సోయి లేకుండా అటు ఇటు డాన్స్ ఆడితే నీ జులూస్ అయితే ఖరాబ్ అయితదిగా. ఓకే. అరే పోతరాజు ఏడరా బె అంటే హ్మ్. ఆడ తాగి పండుకుంటాడు బె అని ఫీలింగ్ అది.